అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్ మై ఫుడ్. ఇప్పుడు మనం సేమియా విత్ ఓట్స్ కాంబినేషన్తో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్కి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత అందులో ఓట్స్ వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సేమియాని తీసుకొని సేమియాని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను. మనం ఓట్స్ ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ సేమియా తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను. వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 లేదా 2 ఎండుమిరకాయలు, పల్లీలు, అలాగే జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపు వేసి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు బాగా వేగి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. అలాగే తర్వాత సన్నగా తరుముకున్న ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీ ఘాటుని బట్టి మీరు తీసుకునే క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలి. వీటన్నిటి ఒకసారి కలిపి తగినంత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఎసురు పోసుకోవాలి. మనం ఇక్కడ సేమియా ఓట్స్ కలిపి 1.5 క్వాంటిటీ తీసుకున్నాము. 1 కప్ సేమియా, 1/2 కప్ ఓట్స్. సో మనం ఇక్కడ వెసురు వచ్చేసరికి 2.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇక్కడ టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోతే కనుక ఇక్కడ మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా సేమియాని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా దగ్గర పడేంత వరకు ఉండలు కట్టకుండా మనం గెంటెతో తిప్పుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ సేమియా అంతా ఉడికి బాగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఓట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించండి. టూ మినిట్స్ ఆగి మూత తీసి చూడండి, ఓట్స్ కూడా బాగా మగ్గిపోయి ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా సేమియా ఓట్స్తో ఉప్మా రెడీ. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.